బ్రిటిషర్స్ ఇండియాకి స్వాతంత్రం ఇచ్చే సమయంలో మన దేశంలో 565 రాష్ట్రాలు ఉండేవి. ఇప్పుడు అవి 28 రాష్ట్రాలుగా మారాయి. అన్ని రాష్ట్రాలని ఒక్కటి చేయడం కోసం జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, విపి మీనన్ లాంటి ఎంతో మంది నాయకులు చాలా కష్టపడ్డారు. వాళ్ళు గాని వాటన్నిటిని కలపకపోయుంటే ఇప్పటికీ ఆ రాష్ట్రాల మధ్య యుద్ధాలు జరుగుతూనే ఉండేవి. దేశం ఎన్నో ముక్కలుగా విడిపోయి ఉండేది. కానీ అప్పటి నాయకులు చేసిన కృషి వల్లే ఇప్పుడు ఇండియా అంతా ఒక్కటిగా ఉంది. వాళ్ళు ఆ పనిని ఎలా చేశారో ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. ఇండియాని బ్రిటిషర్స్ పరిపాలించేటప్పుడు మ్యాప్ ఈ విధంగా ఉండేది. దీన్ని బ్రిటిష్ ఇండియా అని పిలిచేవాళ్ళు. బ్రిటిషర్స్ ఈ ప్రాంతాన్నంతా 2 విధాలుగా పరిపాలించేవాళ్ళు. ఒకటి డైరెక్ట్ రూల్, ఇంకొకటి ఇండైరెక్ట్ రూల్. డైరెక్ట్ రూల్ అంటే ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని డైరెక్ట్ గా బ్రిటిష్ అధికారులే పరిపాలించేవాళ్ళు. అక్కడ రాజులు ఎవరు ఉండేవాళ్ళు కాదు. కానీ ఇండైరెక్ట్ రూల్ ఉన్న ప్రాంతాల్లో మాత్రం మహారాజులు ఉండేవాళ్ళు. ఆ మహారాజులే తమ రాజ్యాలని పరిపాలించేవాళ్ళు. అక్కడ బ్రిటిష్ అధికారుల ప్రమేయం ఉండేది కాదు. కానీ ఆ మహారాజులు ప్రతి సంవత్సరం బ్రిటిషర్స్ కి కొంత డబ్బుల్ని పన్నులుగా కట్టాలి. ఇలా ఇండైరెక్ట్ రూల్ ఉన్న ప్రాంతాలు బ్రిటిష్ ఇండియాలో మొత్తం 565 ఉండేవి. వీటిని ప్రిన్స్లీ స్టేట్స్ అని పిలిచేవాళ్ళు. ఈ మ్యాప్ లో ఎల్లో కలర్ లో ఉన్న ప్రాంతాలని బ్రిటిషర్స్ డైరెక్ట్ గా పరిపాలించేవాళ్ళు. బ్లూ కలర్ లో ఉన్న ప్రాంతాలని మహారాజులు పరిపాలించేవాళ్ళు. ఈ విధంగా బ్రిటిషర్స్ ఇండియాని పరిపాలించేవాళ్ళు. అయితే 1947లో బ్రిటిషర్స్ ఇండియాకి ఇండిపెండెన్స్ ఇవ్వాలనుకున్నారు. కానీ అప్పుడే ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. అదేంటో చెప్తాను. బ్రిటిష్ ఇండియాలో ముఖ్యంగా 2 పొలిటికల్ పార్టీస్ ఉండేవి. ఒకటి కాంగ్రెస్ పార్టీ, రెండవది ముస్లిం లీగ్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైన వ్యక్తి మహాత్మా గాంధీ. ముస్లిం లీగ్ పార్టీలో ముఖ్యమైన వ్యక్తి మొహమ్మద్ అలీ జిన్నా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ముస్లిం ప్రజలందరికీ కలిపి ఒక సపరేట్ కంట్రీ కావాలని జిన్నా గారు డిమాండ్ చేశారు. కానీ గాంధీ గారు అందుకు ఒప్పుకోలేదు. దేశమంతా ఒక్కటిగానే ఉండాలని ఆయన అన్నారు. ఈ విషయం మీద 2 పార్టీలకు చెందిన నాయకులకు మధ్య గొడవలు జరిగాయి. 2 పార్టీల మధ్య గొడవలు కాస్త 2 మతాల మధ్య గొడవలుగా మారాయి. హిందూ ముస్లింల మధ్య గొడవలు జరిగాయి. ఆ గొడవల్లో చాలా మంది ప్రజలు చనిపోయారు. అంత ప్రాణ నష్టాన్ని చూసి చలించిపోయిన గాంధీ గారు ఇక చేసేదేమీ లేక జిన్నా అడిగిన దానికి ఒప్పుకున్నారు. అప్పుడు బ్రిటిష్ ఇండియా నుంచి ఇండియా అండ్ పాకిస్తాన్ విడిపోయి సపరేట్ కంట్రీస్ గా ఏర్పడ్డాయి. కానీ ఇక్కడ మళ్ళీ ఒక ప్రాబ్లం వచ్చింది. బ్రిటిషర్స్ కింద డైరెక్ట్ రూల్ ఉన్న ప్రాంతాలు ఏ గొడవలు లేకుండా ఇండియాలో గాని లేదా పాకిస్తాన్ లో గాని కలిసిపోయాయి. కానీ ఇండైరెక్ట్ రూల్ ఉన్న ప్రిన్స్లీ స్టేట్స్ పరిస్థితి ఏంటి? వాటిని పాలిస్తున్న మహారాజులు ఏం చేయాలి? ఎందుకంటే ఇప్పటి వరకు మహారాజులు తమ రాజ్యాలని తామే పరిపాలిస్తూ వచ్చారు. ఇప్పుడు సడన్ గా వచ్చి మీకు అధికారం లేదు అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అందుకే మహారాజులు అందరూ కలిసి బ్రిటిషర్స్ దగ్గరికి వెళ్లి ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని అడిగారు. ఆ సమయంలో లార్డ్ మౌంట్ బ్యాటన్ అనే ఆయన ఇండియాకి గవర్నర్ జనరల్ గా ఉన్నారు. భారత స్వాతంత్ర్యానికి సంబంధించిన అన్ని పనులని ఆయనే పర్యవేక్షిస్తున్నాడు. మహారాజులు వచ్చి అడిగిన దానికి ఆయన ఏం చేశారంటే వాళ్ళకి 2 ఆప్షన్స్ ఇచ్చారు. మొదటి ఆప్షన్ ఏంటంటే మీ రాజ్యాన్ని ఇండియాలో గాని పాకిస్తాన్ లో గాని కలిపేయండి. రెండవ ఆప్షన్ ఏంటంటే మీ రాజ్యాలని ఎవరితోనూ కలపకుండా మీరే పరిపాలించుకోండి అని లార్డ్ మౌంట్ బ్యాటన్ చెప్పారు. అది విని మహారాజులు సంతోషించారు. ఇక తమ రాజ్యాలని తామే పరిపాలించుకోవచ్చని అనుకున్నారు. కానీ వల్లభాయ్ పటేల్ కి, నెహ్రూకి, విపి మీనన్ కి రెండవ ఆప్షన్ నచ్చలేదు. తమ దేశంలోనే ఇన్ని సపరేట్ దేశాలు ఉంటే ఫ్యూచర్ లో చాలా సమస్యలు వస్తాయని, మళ్ళీ వాళ్ళల్లో వాళ్ళు యుద్ధాలు చేసుకోవడం మొదలు పెడతారని, ఆ యుద్ధాలని అనువుగా తీసుకుని మళ్ళీ ఫారిన్ కంట్రీస్ వచ్చి ఇండియాని ఆక్రమిస్తారని భావించారు. అందుకే వాళ్ళు ఒక ప్లాన్ వేశారు. ఆ ప్లాన్ ఏంటో చెప్పే ముందు ఒక చిన్న విషయం. ఇండియాకి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఎంతో అభివృద్ధి చెందింది. భవిష్యత్తులో కూడా ఎంతో అభివృద్ధి చెందబోతుంది. ఎన్నో కొత్త కంపెనీస్ వస్తున్నాయి. ఆల్రెడీ ఉన్న కంపెనీస్ ఇంకా పెద్ద కంపెనీస్ అవుతున్నాయి. అలాంటి కంపెనీస్ లో మీరు కూడా ఇన్వెస్ట్ చేసి లాభాలు సంపాదించాలంటే ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ తో అయితే మీరు ఫ్రీగా ఏంజల్ 1 డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మీరు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ అనేది ₹1 నుంచి ఎంత అమౌంట్ అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎలా ఇన్వెస్ట్ చేయాలనే దాని గురించి నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను. వాటిని ఫాలో అవ్వండి. ఇక మెయిన్ టాపిక్ లోకి వెళ్దాము. వాళ్ళు వేసిన ఆ ప్లాన్ లో 3 స్టెప్స్ ఉన్నాయి. అవేంటంటే స్టెప్ 1 ఆఫర్, స్టెప్ 2 సప్లైస్ ని ఆపేయడం, స్టెప్ 3 వార్నింగ్. మొదటి స్టెప్ లో ఏం చేస్తారంటే మహారాజులు తామంతట తామే తమ రాజ్యాలని ఇండియాలో కలిపేలా చేయడానికి వాళ్ళకి ఒక మంచి ఆఫర్ ని ఇస్తారు. ఆ ఆఫర్ ఏంటంటే మీ రాజ్యాన్ని ఇండియాలో కలిపితే ప్రభుత్వంలో మీకు ఒక మంచి పదవి ఇస్తాము, అలాగే ప్రతి సంవత్సరం కొంత డబ్బుని ఇస్తాము. ఇలా డబ్బు ఇచ్చేదాన్ని ప్రివీ పర్స్ అని అంటారు. ఈ విధంగా మొదట ఆఫర్ చేస్తారు
చేస్తారు. ఒకవేళ ఎవరైనా ఈ ఆఫర్కి ఒప్పుకోకపోతే స్టెప్ 2 ప్రకారం వాళ్ళ రాజ్యాలకి ఇంధనం గాని బొగ్గు గాని మిగిలిన ఇండియన్ స్టేట్స్ నుంచి వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటారు. అప్పుడు ఆ మహారాజులు తమ రాజ్య ఆర్థిక వ్యవస్థ కుప్పుకొలుతుందనే భయంతో మొదట ఇచ్చిన ఆఫర్కి ఒప్పుకుంటారు. అప్పటికి కూడా ఎవరైనా మహారాజులు ఒప్పుకోకపోతే 3వ స్టెప్ ప్రకారం వాళ్ళకి ఒక వార్నింగ్ ఇస్తారు. ఏమనంటే, మీరు గాని మీ రాజ్యాలని ఇండియాలో కలపకపోతే మిలిటరీ యాక్షన్ తీసుకుని బలవంతంగా మీ రాజ్యాన్ని ఇండియాలో కలిపేసుకుంటాము అని. ఈ విధంగా వల్లభాయ్ పటేల్, నెహ్రూ, విపి మీనన్ ప్లాన్ చేశారు. ప్లాన్ ప్రకారం మొదట ఆఫర్ ని అనౌన్స్ చేశారు. ఆ ఆఫర్ విని కొంతమంది మహారాజులు ఆఫర్ నచ్చిన చేతనో లేదా దేశభక్తి చేతనో లేదా తమ రాజ్యంలో ఉన్న ప్రజల కోరిక మేరకు తమ రాజ్యాలని ఇండియాలో కలపడానికి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అనే అగ్రిమెంట్ మీద సంతకాలు చేశారు. 545 ప్రిన్స్లీ స్టేట్స్ కు చెందిన మహారాజులు ఇండియాలో తమ రాజ్యాలని కలపడానికి ఒప్పుకున్నారు. 7 రాష్ట్రాలు మాత్రం ఒప్పుకోలేదు. అవేంటంటే కాశ్మీర్, జోధ్పూర్, జైసాల్మర్, జూనాగఢ్, భూపాల్, హైదరాబాద్, ట్రావెన్కోర్. వీటిలో కాశ్మీర్, భూపాల్, హైదరాబాద్, ట్రావెన్కోర్ మహారాజులు ఏమన్నారంటే, మేము ఇండియాలో గాని పాకిస్తాన్లో గాని కలవము, మా రాజ్యాన్ని మేమే ఇండిపెండెంట్ గా పరిపాలించుకుంటాము అని చెప్పారు. ట్రావెన్కోర్ మహారాజు ఏం చేశాడంటే, తన ఆస్థానానికి చెందిన కొంతమంది మంత్రులను యూరోపియన్ కంట్రీస్ కి పంపి అక్కడ ఉన్న రాజకీయ నాయకులతో చర్చలు జరిపి ట్రావెన్కోర్ స్టేట్ ని ఒక కంట్రీగా రికగ్నైజ్ చేయమని వాళ్ళని అడిగారు. ఇదంతా చూస్తున్న వల్లభాయ్ పటేల్, నెహ్రూ, విపి మీనన్ ఏం చేశారంటే, 2వ స్టెప్ ప్రకారం వాళ్ళ రాష్ట్రాలకి ఇంధనం గాని బొగ్గు గాని వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారు. అప్పుడు భూపాల్, ట్రావెన్కోర్ మహారాజులు ఇక చేసేదేమీ లేక తమ రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ కుప్పుకూలుతుందనే భయంతో తమ రాజ్యాలని ఇండియాలో కలిపేశారు. హైదరాబాద్ నవాబ్ మాత్రం అప్పటికి కూడా ఒప్పుకోలేదు. సముద్ర మార్గం ద్వారా యూరోపియన్ కంట్రీస్ నుంచి దిగుమతులు చేసుకోవడం కోసం గోవాలో కొంత ల్యాండ్ ని పోర్చుగల్ దేశస్తుల నుంచి లీజ్ కి తీసుకుని అక్కడ నుంచి ఏరోప్లేన్స్ ద్వారా తన రాష్ట్రానికి దిగుమతులు చేసుకోవాలని ప్రయత్నించారు. ఆ సమయంలో గోవాని పోర్చుగల్ దేశస్తులు పరిపాలిస్తున్నారు. నవాబ్ అలా చేయడానికి ప్రయత్నించేసరికి వల్లభాయ్ పటేల్ 3వ స్టెప్ ప్రకారం మిలిటరీ యాక్షన్ తీసుకున్నారు. ఇండియన్ మిలిటరీ హైదరాబాద్ లోకి ప్రవేశించి మొత్తం రాష్ట్రాన్ని కంట్రోల్లోకి తీసుకుంది. యాక్చువల్ గా ఇండియన్ మిలిటరీ అంత ఈజీగా హైదరాబాద్ ని కంట్రోల్లోకి తీసుకోవడానికి కారణం అక్కడున్న ప్రజలు. హైదరాబాద్ నవాబ్ ఒక ముస్లిం అయినప్పటికీ అక్కడున్న ప్రజలు ఎక్కువగా హిందువులు. వాళ్ళందరికీ ఇండియాలో కలవాలని ఉంది. అదీ కాకుండా నిజాం నవాబ్ పెట్టే కఠిన చట్టాలకి ఆల్రెడీ అక్కడున్న ప్రజలు ఆయన మీద తిరుగుబాట్లు చేస్తున్నారు. ఇక నిజాం నవాబ్ చేసేదేమీ లేక ఆఫర్ ని తీసుకుని హైదరాబాద్ రాష్ట్రాన్ని ఇండియాలో కలిపేశారు. కాశ్మీర్ మాత్రం ఇంకా ఇండియాలో కలవలేదు. అసలైన ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఇండియాకి పాకిస్తాన్ కి బోర్డర్ లో ఉన్న జోధ్పూర్, జైసాల్మర్ స్టేట్స్ దగ్గర. ఈ 2 రాష్ట్రాల మహారాజులు ఏం చెప్పారంటే, ఇండియా గాని పాకిస్తాన్ గాని ఎవరు మంచి ఆఫర్ ఇస్తే వాళ్ళతో తమ రాజ్యాలని కలుపుతామని చెప్పారు. అప్పుడు మొహమ్మద్ అలీ జిన్నా ఏం చేశారంటే, ఎలాగైనా ఆ రాష్ట్రాలని పాకిస్తాన్ లో కలుపుకోవాలని బ్లాంక్ పేపర్స్ ని ఆ మహారాజులకి పంపి, వీటిలో మీకు ఇష్టం వచ్చిన కండిషన్స్ రాసుకోండి, ఆ పేపర్స్ మీద నేను సంతకాలు పెడతాను, మీ రాజ్యాలని పాకిస్తాన్ లో కలపండి అని జిన్నా ఆఫర్ చేశారు. కానీ ఆ రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ఎక్కువగా హిందువులు అవ్వడం వల్ల అందరూ ఇండియాలో కలవడానికే ఇష్టపడ్డారు. అందుకని జైసాల్మర్, జోధ్పూర్ మహారాజులు చేసేదేమీ లేక ఇండియా ఇచ్చిన ఆఫర్ ని తీసుకుని తమ రాజ్యాలని ఇండియాలో కలిపారు. ఇక కాశ్మీర్, జూనాగఢ్ మాత్రమే మిగిలి ఉన్నాయి. జూనాగఢ్ రాజు ఒక ముస్లిం, కానీ అక్కడ ప్రజలు ఎక్కువగా హిందూస్ ఉన్నారు. అలాగే కాశ్మీర్ రాజు ఒక హిందువు, కానీ అక్కడ ప్రజలు ఎక్కువగా ముస్లిమ్స్ ఉన్నారు. మొదట్లో ఈ ఇద్దరు రాజులు ఇండిపెండెంట్ గా ఉంటామని అనౌన్స్ చేశారు. కానీ ఎవరో ఒకరితో కలవమని ఇండియా నుంచి, పాకిస్తాన్ నుంచి ప్రెషర్ ఎక్కువైంది. కాశ్మీర్ రాజు హిందువు అవ్వడం వల్ల ఆయన తన రాజ్యాన్ని ఎప్పటికైనా ఇండియాలో కలుపుతాడనే నమ్మకంతో ఆయన మీద ఇండియా ఎక్కువ ప్రెషర్ చేయలేదు. కానీ జూనాగఢ్ రాజు ఒక ముస్లిం, తన రాజ్యాన్ని ఇండియాలో కలిపితే ఇక తనకి భవిష్యత్తు ఉండదని, ఇక తనకి ఎలాంటి అధికారాలు ఉండవని భావించాడు. అందుకే ఆయన పాకిస్తాన్తో కలవడానికి ఆసక్తి చూపించాడు. జిన్నాతో సంప్రదింపులు జరిపాడు. మొహమ్మద్ అలీ జిన్నా మాత్రం ఎలాగైనా జునాగఢ్ ని పాకిస్తాన్తో కలపాలనుకున్నాడు. అందుకే జిన్నా ఆ రాజుకి మంచి ఆఫర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. రాజుకి ఆ ఆఫర్స్ నచ్చి పాకిస్తాన్తో తన రాజ్యాన్ని కలపడానికి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ మీద సంతకం కూడా చేశాడు. కానీ జిన్నా మాత్రం ఆ అగ్రిమెంట్ ని యాక్సెప్ట్ చేయకుండా హోల్డ్ లో పెట్టాడు. ఎందుకంటే వల్లభాయ్ పటేల్ అండ్ నెహ్రూ వచ్చి హిందువులు ఎక్కువగా ఉన్న ఒక రాజ్యాన్ని పాకిస్తాన్తో ఎలా కలుపుకుంటారని వాదిస్తే
వస్తే అప్పుడు తను కూడా ఏమని వాదించాలనుకున్నాడంటే, మరి ముస్లింస్ ఎక్కువగా ఉన్న కాశ్మీర్ని ఇండియాతో ఎలా కలుపుకుంటారని అనాలనుకున్నాడు. జునాగఢ్ రాజు సంతకం చేశాడన్న విషయం తెలుసుకుని ఇండియా కోప్పడింది. హిందూస్ అండ్ ముస్లింస్ ఒక చోట కలిసి ఉండలేరు అని జిన్నాయే చెప్పాడు. మళ్ళీ ఇప్పుడేమో హిందూస్ ఎక్కువగా ఉన్న జునాగఢ్ ని ముస్లింస్ ఎక్కువగా ఉన్న పాకిస్తాన్ తో కలపడానికి ప్రయత్నిస్తున్నాడు అని. జునాగఢ్ కి కనీసం పాకిస్తాన్ తో బోర్డర్ కూడా లేదని ఇండియా వాదించింది. ఇండియా ఇంకా ఏమందంటే, కావాలంటే జునాగఢ్ లో ఓటింగ్ పెడదాము, ప్రజలు ఎక్కువగా ఏ దేశంతో కలవడానికి ఇష్టపడితే జునాగఢ్ ని ఆ దేశంతో కలిపేద్దాము అని ఇండియా అనింది. కానీ జిన్నా అందుకు ఒప్పుకోలేదు. హిందూస్ ఎక్కువగా ఉన్న జునాగఢ్ ప్రజలు ఎలాగో ఇండియాకే ఓటు వేస్తారని అనుకున్నారు. అందుకని జిన్నా జునాగఢ్ రాజు సంతకం చేసి ఇచ్చిన ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ ని యాక్సెప్ట్ చేశారు. ఈ విషయం ఇండియాకి తెలియగానే కోపం వచ్చి జునాగఢ్ కి బొగ్గు, ఇంధనం లాంటి సప్లైస్ ఏమీ వెళ్లనివ్వకుండా ఇండియా అడ్డుకుంది. ఇంకొక విషయం ఏంటంటే, జునాగఢ్ ప్రజలు ఎక్కువగా హిందూస్ అవ్వడం వల్ల మేము ఇండియాతో కలుస్తామని తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. ఆ నిరసనలకి జునాగఢ్ రాజు భయపడి పాకిస్తాన్ వెళ్లిపోయాడు. ఇక జునాగఢ్ లో ఉన్న మిగతా అధికారులు పాకిస్తాన్ నుంచి ఏమైనా సహాయం వస్తుందేమో అని వెయిట్ చేశారు. కానీ ఎలాంటి సహాయం రాలేదు. ఇక చేసేదేమీ లేక మిగిలిన అధికారులు జునాగఢ్ ని ఇండియాకి అప్పగించారు. అప్పుడు ఇండియా జునాగఢ్ లో ఓటింగ్ కండక్ట్ చేసింది. ఆ ఓటింగ్ ని ప్లెబిసైట్ అని అంటారు. ఆ ఓటింగ్ లో 99.5% మంది ఇండియాలో కలవాలని ఓటు వేశారు. మొత్తం 190,870 ఓట్లలో కేవలం 91 మంది మాత్రమే పాకిస్తాన్ తో కలపాలని ఓట్లు వేశారు. మిగతా వాళ్ళందరూ ఇండియాకి ఓట్లు వేశారు. ఇక అప్పుడు జునాగఢ్ ఇండియాలో కలిసిపోయింది. కానీ ఆ రాజు ఆల్రెడీ జునాగఢ్ ని పాకిస్తాన్ తో కలపడానికి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ మీద సంతకం చేయడం వల్ల ఇప్పటికీ పాకిస్తాన్ తన అఫీషియల్ మ్యాప్స్ లో జునాగఢ్ ని పాకిస్తాన్ భూభాగంలో చేరుస్తుంది. ఇక కాశ్మీర్ మిగిలి ఉంది. కాశ్మీర్ మహారాజు ఇండిపెండెంట్ గా ఉండాలనుకున్నాడు. కానీ పాకిస్తాన్ కామ్ గా ఉండలేదు. పాకిస్తాన్ సైన్యాన్ని తిరుగుబాటుదారుల రూపంలో కాశ్మీర్ కి పంపించి ఆక్రమించాలని ప్రయత్నించింది. అది తెలుసుకున్న కాశ్మీర్ మహారాజు ఇండియాని హెల్ప్ చేయమని కోరాడు. ఇండియాతో కలిపితేనే హెల్ప్ చేస్తామని ఇండియా చెప్పింది. అప్పుడు మహారాజు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ మీద సంతకం చేశాడు. అప్పుడు వెంటనే ఇండియా సహాయం పంపింది. కానీ అప్పటికే 1/3 కాశ్మీర్ ని పాకిస్తాన్ ఆక్రమించుకుంది. ఈ కేసు UN సెక్యూరిటీ కౌన్సిల్ దగ్గరికి వెళ్లడం వల్ల యుద్ధం అంతటితో ఆగిపోయింది. మొత్తం 565 ప్రిన్స్లీ స్టేట్స్ లో 552 ఇండియాతో కలిశాయి, 13 పాకిస్తాన్ తో కలిశాయి. వల్లభాయ్ పటేల్, నెహ్రూ, విపి మీనన్ ప్రిన్స్లీ స్టేట్స్ ని ఇండియాలో కలపడానికి చాలా కృషి చేశారు. అందుకనే వల్లభాయ్ పటేల్ విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని పేరు పెట్టారు. 1956లో లాంగ్వేజ్ ని బేస్ చేసుకుని స్టేట్స్ రీఆర్గనైజేషన్ జరిగింది. కొన్ని సంవత్సరాల తర్వాత బీహార్ నుంచి జార్ఖండ్ స్టేట్ విడిపోయింది. మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ స్టేట్ విడిపోయింది. పంజాబ్ నుంచి హర్యానా స్టేట్ విడిపోయింది. ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ స్టేట్ విడిపోయింది. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ స్టేట్ విడిపోయింది. స్టాక్ మార్కెట్ లో మంచి కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసి లాభాలు సంపాదించాలనుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ తో ఫ్రీగా ఏంజల్ వన్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. జస్ట్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు. ఎలా ఇన్వెస్ట్ చేయాలనే దాని గురించి నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను. వాటిని ఫాలో అవ్వండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయండి.